వెల్కమ్ టు మెగానన్ టీవీ. ఇరాన్ సంక్షోభం గంట గంటకు రంగులు మారుతుంది. నిన్నటి వరకు ఏ క్షణమైనా దాడి తప్పదు అని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు అనూహ్యంగా మాట మార్చాడు. ఇరాన్పై దాడి నిర్ణయం నుండి తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్లు సంకేతాలిచ్చాడు. మరోవైపు ఇరాన్ అంతర్గతంగా జరుగుతున్న మారణ హోమం ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇంటర్నెట్ లేకపోవడంతో అసలు నిజాలు బయటికి రావడం లేదు. ఇక్కడ చిక్కుకున్న మన భారతీయుల కోసం కేంద్రం తాజాగా స్పెషల్ మిషన్ను వేగవంతం చేసింది. అసలు ఇరాన్లో నిన్న రాత్రి ఏం జరిగింది? ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు? అక్కడ ఇండియన్స్ పరిస్థితి ఏంటి? భారత్ చేపడుతున్న మిషన్ ఏంటి? నిన్న రాత్రి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ నుండి ఒక కీలక ప్రకటన చేశాడు. నాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇరాన్లో ఆందోళనకారుల హత్యలు ఆగిపోయాయి. ఉరిశిక్షలు వేయాలన్న ప్లాన్ను ఇరాక్ ప్రభుత్వం విరమించుకుందని ట్రంప్ తెలిపారు. ఇరాన్ ప్రభుత్వం ఆందోళనకారులను ఉరితీస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ గతంలో గీసిన రెడ్ లైన్ వల్లే ఇరాన్ వెనక్కి తగ్గిందని, అందుకే తాను కూడా దాడి నిర్ణయాన్ని పక్కన పెడుతున్నానని ఆయన పరోక్షంగా చెప్పుకొచ్చాడు. అయితే ఇది నిజంగా ఇరాన్ వెనక్కి తగ్గడమా, లేక యుద్ధం చేయడం ఇష్టం లేక ట్రంప్ ఆడుతున్న సేవింగ్ డ్రామానా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అమెరికా యుద్ధ నౌకలు ఇంకా గల్ఫ్ ప్రాంతంలోనే మోహరించున్నాయి. ట్రంప్ మాటలు ఎలా ఉన్నా ఇరాన్ లోపల పరిస్థితి మాత్రం భయానకంగా ఉంది. అధికారికంగా 2000 మంది చనిపోయారని చెబుతున్నా అనధికార లెక్కల ప్రకారం ఈ సంఖ్య 12,000 వరకు ఉండవచ్చని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్ సైన్యం ఆందోళనకారుల కళ్ళు తలలను లక్ష్యంగా చేసుకుని షూట్ చేస్తుందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రిపోర్ట్ ఇచ్చిన సమాచారం. గత 8 రోజులుగా దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ బంద్ కొనసాగుతుంది. దీంతో అక్కడి ప్రజలు బయట ప్రపంచంతో సంబంధాలు లేక నరకం చూస్తున్నారు. ఈ ఉద్రిక్తతల నడుమ నిన్న ఉదయం ఇరాన్ అకస్మాత్తుగా తన గగనతలాన్ని 4 గంటల పాటు మూసివేసింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచమంతా ఉలిక్కిపడింది. నిన్న రాత్రి ఆకాశంలో ఒక హైడ్రామా నడిచింది. వందల మంది భారతీయులతో వస్తున్న ఒక ఇండిగో విమానం పెను ప్రమాదం నుండి జస్ట్ 25 నిమిషాల తేడాతో బయటపడింది. ఇరాన్ తన గగనతలాన్ని సడన్ గా మూసివేసింది. కానీ దానికి సరిగ్గా కొన్ని నిమిషాల ముందు ఒక పెద్ద ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున 2 గంటల 35 నిమిషాలు ఇండిగో ఫ్లైట్ 601808 జార్జియా రాజధాని టిబ్లిసీ నుండి ఢిల్లీకి వస్తుంది. ఈ విమానం ఇరాన్ సరిహద్దు దాటి బయటకు వచ్చిన సరిగ్గా 25 నిమిషాలకే ఇరాన్ తన ఆకాశాన్ని లాక్ చేసింది. ఇకపై ఏ కమర్షియల్ విమానం రావడానికి వీల్లేదని రెడ్ సిగ్నల్ ఇచ్చింది. ఒకవేళ ఆ ఇండిగో విమానం టేకాఫ్ అవ్వడం అరగంట లేట్ అయినా లేదా వాతావరణం వల్ల 25 నిమిషాలు ఆలస్యమైనా అది ఇరాన్ గగనతలంలో చిక్కుకుపోయేది. కింద యుద్ధ వాతావరణం, పైన దిక్కుతోచని స్థితి. ఇంధనం అయిపోతే పరిస్థితి ఏంటో దేవుడికే తెలియాలి. అదృష్టవశాత్తు ఆ విమానం ఇరాన్ దాటిన చివరి విదేశీ విమానంగా రికార్డుకి ఎక్కింది. అందులోని ప్రయాణికులు తెలియకుండానే ఒక పెద్ద గండం గట్టెక్కారు. అసలు ఇరాన్ అంత అర్జెంటుగా ఆకాశాన్ని ఎందుకు మూసివేసింది? దీనికి కారణం అమెరికా దాడి భయం. రాయిటర్స్ రిపోర్టు ప్రకారం అమెరికా మిలిటరీ ఇరాన్పై దాడి చేయడానికి అన్ని సిద్ధం చేసుకుంది. ఏ క్షణమైనా దాడి జరగొచ్చని వెస్టర్న్ మిలిటరీ అఫీషియల్స్ లీక్ ఇచ్చారు. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ప్రకారం మరో 24 గంటల్లో దాడి జరగవచ్చు. యుద్ధ సమయంలో సివిల్ విమానాలు తిరిగితే వాటిని శత్రు విమానాలుగా భావించి కూల్చే ప్రమాదం ఉంది. 2020లో ఇరాన్ పొరపాటున ఉక్రెయిన్ విమానాన్ని కూల్చి 176 మందిని బలిగొన్న ఘటన మళ్లీ రిపీట్ అవ్వకూడదని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల యుద్ధ భయం తారాస్థాయికి చేరింది. ఈ పరిస్థితుల మధ్య భారత ప్రభుత్వం నిన్న ఇరాన్లో ఉన్న భారతీయులకు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా దేశం విడిచి వెంటనే రండి అని హెచ్చరిక జారీ చేసింది. దీని అర్థం విమానాలు ఉంటే విమానాల్లో, అవి లేకపోతే బస్సుల్లో, కార్లలో, లేదంటే నడుచుకుంటైనా సరే బోర్డర్ దాటండి అని చెప్పడమే. ప్రస్తుతం ఇరాన్లో దాదాపు 10,000 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో మెడిసిన్ చదివే విద్యార్థులు, షియా పుణ్యక్షేత్రాలకు వెళ్లిన యాత్రికులు ఉన్నారు. అయితే ప్రస్తుతం గగనతలాన్ని తెరిచినప్పటికీ ఇరాన్ ఇప్పుడు పూర్తిగా డేంజర్ జోన్లోనే ఉంది. ఈ హైటెన్షన్ డ్రామా మధ్యలో భారతీయులకు ఒక శుభవార్త అందింది. భారత విదేశాంగ శాఖ చేపట్టిన స్పెషల్ మిషన్లో భాగంగా తొలి విమానం రేపు ఇండియాకు రానుంది. ఇది టెహ్రాన్ నుండి సుమారు 200 నుంచి 300 మంది భారతీయులను, ముఖ్యంగా విద్యార్థులను తీసుకురానుంది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా తమ విద్యార్థుల కోసం ప్రత్యేక నోడల్ ఆఫీసర్ను నియమించింది. ఇరాన్లో ఉన్న 10,000 మంది భారతీయులను సురక్షితంగా వెనక్కి తెచ్చే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు అయితే తెలిపారు. గతంలో ఉక్రెయిన్, సూడాను సంక్షోభాల సమయంలో చేపట్టిన తరహాలోనే ఈ మిషన్ ఉండబోతుంది.
మరోవైపు ఇరాన్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. టీవీల్లో వస్తున్న వార్తలు చూసి తమ పిల్లల పరిస్థితి ఏంటోనని ఆందోళన చెందుతున్నారు. కేంద్రం చేపట్టిన ఈ స్పెషల్ మిషన్ వారిలో కొత్త ఆశలు చిగురింపజేసింది. సాధ్యమైనంత త్వరగా విమాన సర్వీసులు ప్రారంభించి తమ వారిని క్షేమంగా ఇళ్లకు చేర్చాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం. ఆపరేషన్ ఇరాన్ విజయవంతం కావాలని, మన పౌరులంతా సురక్షితంగా మాతృభూమికి చేరాలని కోరుకుందాం.